హలో ఫ్రెండ్స్, నా పేరు మెలికిజేద గాంధీ. 10th అండ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. సో ఇప్పుడు టైం చాలా వాల్యుబుల్. సో మీరు ఎలా చదవాలి, ఎలాంటి ప్లానింగ్ కలిగి ఉండాలి, తక్కువ సమయంలో ఎక్కువ రిజల్ట్ సాధించాలంటే ఏం చేయాలి, సో ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎగ్జామ్స్ కి టైం తక్కువగా ఉండడంతో టైం మేనేజ్మెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ప్రతి రోజు ఎంతసేపు చదవాలో నిర్ణయించుకుని ప్రతి సబ్జెక్ట్ కు టైం ని కేటాయించాలి. ఏవి ఎక్కువ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయో వాటిని ముందుగా రిఫర్ చేసుకోవాలి. స్టడీ చేసేటప్పుడు ప్రతి 2-3 గంటలకు ఒకసారి బ్రేక్ తీసుకుని స్టడీ చేయడం ఒక మంచి పద్ధతి. సో దీని వల్ల ఎక్కువగా అలిసిపోకుండా ఎక్కువ టైం చదవగలరు. ఇన్ కేస్ సిలబస్ మొత్తం చదవడానికి పాసిబుల్ కాకపోతే లేదంటే టైం సరిపోకపోతే ముందుగా ఇంపార్టెంట్ లెసన్స్ ని కంప్లీట్ చేసుకోవాలి. మరియు ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ ని రివైజ్ చేసుకోవాలి. ఎక్కువ మార్కులు కలిగిన క్వశ్చన్స్ ను మరియు తరచుగా వచ్చే క్వశ్చన్స్ ను ఐడెంటిఫై చేయాలి. ఇంపార్టెంట్ టాపిక్స్ ని హైలైట్ చేసుకుని కంటెంట్ ని ఒక స్మాల్ నోట్స్ గా తయారు చేసుకోవాలి. చదివిన విషయాలు మర్చిపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా రివిజన్ చేసుకోవాలి. ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు మునుపటి రోజు చదివే టాపిక్స్ ని రివైజ్ చేసుకోండి. ఇంపార్టెంట్ పాయింట్స్ మళ్ళీ చదివి మైండ్ మ్యాప్స్ లేదా షార్ట్ నోట్స్ యూస్ చేయండి. ప్రాక్టీస్ టెస్ట్లు రాయడం ద్వారా మీరు ఫైనల్ ఎగ్జామ్ లో ఎదురయ్యే ప్రెజర్ ని చాలా ఈజీగా ఫేస్ చేయొచ్చు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ ని టైం పెట్టుకొని రివిజన్ చేయడం అలవాటు చేసుకోండి. ఇది మీ టైం మేనేజ్మెంట్ ని ఇంప్లిమెంటేషన్ చేయడం మాత్రమే కాకుండా ఏ టాపిక్స్ లో మీరు ఇంప్రూవ్ చేసుకోవాలో మీకు తెలుస్తుంది. ఎగ్జామ్ టైంలో స్ట్రెస్ గా ఫీల్ అవుతారు. అయితే మనసు ప్రశాంతంగా ఉంటేనే మనం మంచి మార్క్స్ గెయిన్ చేయగలం. సో రోజుకు ఒకసారి 10 minutes మెడిటేషన్ చేయండి. ప్రెజర్ ని తగ్గించే ఒక స్మాల్ బ్రేక్ తీసుకోండి. నిద్రపోయే ముందు మైండ్ రిలాక్స్ అయ్యేలా చేయడం చాలా అవసరం. హెల్తీ ఫుడ్ తీసుకోవడం, మంచిగా నిద్రపోవడం వల్ల ఎగ్జామ్ హాల్ లో సెల్ఫ్ కంట్రోల్ లో ఉండి ప్రెజర్ ని తగ్గించుకోవచ్చు. ఇంకా ఎగ్జామ్స్ కి టైం తక్కువే అయినా ప్రాపర్ ప్లానింగ్ తో మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. టైం మేనేజ్మెంట్, ఇంపార్టెంట్ టాపిక్స్ పై దృష్టి పెట్టి రివిజన్, ప్రాక్టీస్ టెస్ట్లు, సెల్ఫ్ కంట్రోల్, సో ఇవన్నీ పాటిస్తే ఎగ్జామ్ లో సక్సెస్ అవడం చాలా ఈజీ. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్.